పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య అన్ని రకాల సంబంధాలను ప్రతింపులు చేసుకున్నాయి. అయితే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం పరిస్థితులు క్లియర్ గా కనిపిస్తున్నాయి. రోజులుగా నియంత్రణ రేఖ దగ్గర రెండు దేశాల సైనికుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. రానున్న కొన్ని రోజుల్లో పాకిస్తాన్ పై భారత్ ఏదైనా చర్య తీసుకుంటుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఒకవేళ ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగితే మన దేశంలోని ఏ రాష్ట్రాలపై ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. భారత ప్రభుత్వం ఇప్పటికే అన్నిటికీ సిద్ధమైంది. తాజాగా మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శత్రు దేశం నుంచి దాడులు జరిగితే ప్రజల ప్రాణాలు దక్కించుకునేందుకు ఆత్మరక్షణ కోసం పాటించాల్సిన అంశాలపై మే 7వ తేదీన దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సెక్యూరిటీ మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ సెక్యూరిటీ మాక్ డ్రిల్ కు సంబంధించి కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో తాజాగా కీలక భేటీ జరిగింది. దేశంలో దాడులు జరిగే అవకాశం ఉన్న జిల్లాలను 3 కేటగిరీలుగా ఈ సమావేశంలో విభజించారు. ప్రధానమంత్రి నివాసం, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్, ప్రధానమంత్రి నివాసం, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉండడంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు తారాపూర్ అణు కేంద్రాన్ని కేటగిరీ 1 లో పెట్టారు. ఇక కేటగిరీ 2 లో తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. రేపు దేశవ్యాప్తంగా మొత్తం 259 చోట్ల మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.